నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకిచ్చిన అన్ని హామీలను పూర్తిగా నెరవేర్చుతామన్న మంత్రి కొండా సురేఖ. కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. సాగర్ పరిక్రమలో భాగంగా మత్స్యకారుల కోసం పలు పనులు చేపట్టామన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజు. ఆందోళన జోగిపేటలో జరిగిన ప్రజాపాలనలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ. కాంగ్రెస్ హామీలపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. 6 గ్యారెంటీలు శ్రీమతి సోనియా గాంధీతో ప్రకటించామంటే ఆ గ్యారెంటీలు తమకు బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో సమానమని, వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించేందుకు దేశాయిపేట 12వ డివిజన్ వచ్చిన సురేఖ ముందుగా బొడ్రాయిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేశాయిపేట శాదీఖానాలో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించి ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడానికి కట్టుబడి ఉందని, ప్రజలెవరూ అధైర్యపడొద్దని సురేఖ అన్నారు. 12వ వార్డులో ఈరోజు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో అటెండ్ కావడం జరిగింది. నన్ను మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా వేయడము, అదేవిధంగా కుమరవెల్లి, ఐనవోలు ఈ జాతరలో ఉండడం వలన, ఈ రివ్యూస్ వలన నేను ఈ కార్యక్రమంలో మొదటి నుంచి పాల్గొనలేకపోయాను. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏ విధంగా జరుగుతుందో అధికారులను తెలుసుకొని కమిషనర్ గారితో చర్చించి దీని మీద ఇంకొక 4-5 డివిజన్లకు కూడా వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు మేము అటెండ్ అయింది 12వ వార్డు. ఇక్కడ మొత్తం టోటల్ హౌజెస్ వచ్చేసి 3736 హౌజెస్ ఉంటే నిన్నటి వరకు 3310 అప్లికేషన్స్ వచ్చాయి. అంటే ఇంకొక 500-600 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. వాటివి ఇంకా కౌంట్ చేయలేదు. అంటే స్పందన ఎలా ఉందో దీన్ని బట్టే గడీల దొరల పాలన నుంచి విముక్తి కలిగి ప్రజచిన హామీలన్నీ కూడా బూటకం హామీలు ఇచ్చారు. ఈరోజు మమ్మల్ని అమలు కాని హామీలు అంటున్నారు. మేము అన్నీ కూడా స్టడీ చేసిన తర్వాతనే అమలయ్యే హామీలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ 6 గ్యారంటీలు సోనియా గాంధీతో మేము అనౌన్స్ చేయించాము అంటే ఇవి మాకు మేము పేద ప్రజల కోసం పెట్టిన గ్యారంటీల ద్వారా ఈరోజు ప్రజల ముందుకు వచ్చాము. మా గ్యారంటీలను విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఆ గ్యారంటీలను అమలు చేయడం లక్ష్యంగా ఈరోజు పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి ఈ ప్రజాపాలన చాలా విజయవంతంగా నడుస్తుంది. అన్ని చోట్ల కూడా ప్రజలు వచ్చి మంచి స్పందనతో వాళ్ళ అప్లికేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఇవేవి కూడా చెత్తబుట్టలో పారేసేటివి కాదంటే 100% ఆన్లైన్లో మేము ఇవన్నీ కూడా ఎక్కించి ఇంటింటికి వెళ్ళి నిజాలు అన్నీ కూడా విచారించిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 6 గ్యారెంటీలు. కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం దగ్గర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రత్యేక అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతరలో భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. राष्ट्र ग्राम यजमान आचार्य अर्चक वाचक परिचारिकादीनां सर्वे जना सुखिनो भवन्तु लोक कल्याणार्थं भद्रकाली समेत वीरभद्रेश्वर स्वामी देवता కాకినాడ జిల్లా పిఠాపురం ఉప్పాడ మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఉప్పాడ అమినాబాద్ వద్ద 360 కోట్ల నిధులతో నూతనంగా చేపట్టిన షిప్పింగ్ హార్బర్ పనులు దాదాపు పూర్తయ్యాయని, మరో 4-5 నెలల్లో మిగిలిన నిర్మాణ పనులకు కూడా పూర్తి చేసుకుని మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. సాగర్ పరిశ్రమ 10వ దశలో భాగంగా నెల్లూరు నుంచి ఉప్పాడ వరకు మత్స్యకార సోదరులు తెలియజేసిన ప్రతి విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మా ఊళ్ళో హాస్టల్ కట్టండి, మాకేదో ఇంకో కట్టండి, అది కట్టండి అడుగుతా ఉన్నాం. ఎవరైనా పట్టించుకుని పాపం పోయినా గట్టిగా ఎవరైనా పట్టించుకున్నారా? ఈరోజు ఉప్పాడ అనేది జాతీయ స్థాయి
ఎక్కడమ్మా జాతీయ స్థాయిలో దీని పేరు మారుతాం. దీనికి ఉదాహరణే సాక్షాత్ అభిప్రాయాలు నోట్ చేసి ఏమి చేస్తే మంచి జరుగుతుంది, ఏమి చేస్తే మత్స్యకారుల జీవితాలు మార్పు చెందుతాయి, ఏమి చేస్తే మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరుగుతాయి అన్నటువంటి అంశాలని స్టడీ చేయడానికి తద్వారా తదనుగుణమైనటువంటి మార్పులు చేర్పులు మార్పులు తీసుకొని రావడానికి దశాబ్దాల కల జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో భారత ప్రభుత్వ సహకారంతో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రోజు సహకారం అవుతా ఉందని దానికి నిదర్శనమే ఈ పక్కనే జరుగుతున్నటువంటి ఈ బ్రిడ్జింగ్ పనులని మరొక 6 నెలల్లో ఉప్పాడ హార్బర్ ని అత్యాధునికంగా తీర్చిదిద్ది మీ అందరికీ. సంగారెడ్డి జిల్లా ఆందోళన జోగిపేట మున్సిపల్ పరిధి 17, 18 వార్డులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారుల నుండి అభయహస్తం దరఖాస్తులను మంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ 9.5 ఏండ్ల కాలంలో నిరుపేదలకు ఇండ్ల స్థలాలు అందించడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రభుత్వం అనేది మీ దగ్గరికి రావాలి. ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు ప్రభుత్వ యంత్రాంగం అనేది మీ దగ్గరికి రావాలి. మీ మనసులో ఉన్న ఆశలు, కోరికలు, కష్టాలు, ఎదుర్కొంటున్న కష్టాలు, ఒక ప్రభుత్వము సర్కారు ఏ రకంగా మమ్మల్ని కాపాడుకుంటుంది అది ఆలోచన సర్కారుకు కలగాలి. గతంలో ఏదైతే లేదా కాంగ్రెస్ ఆలోచన చేస్తుందో, సర్కారు ఆలోచన చేస్తుందో, ప్రభుత్వం ఆలోచన చేస్తుందో ఆ దిశగా మీరు కూడా అర్థం చేసుకునేసి మీ యొక్క మనసులో ఉన్న భావనలు ఈ అప్లికేషన్లో నింపి కౌంటర్లో మీకు ఈడ ఆ కౌంటర్లో మీరు కనుక్కోబాధ దాంతో నా బాధ్యత. మీ అందరూ నాకు మళ్ళీ జీవితం ఇచ్చారు, ఎప్పుడు రుణపడి ఉంటాం మీకు. ఎప్పటికీ నా తల్లి జొలిపేటంటే ఎప్పటికీ రుణపడి ఉంటాను. కనుక ఖచ్చితంగా నేను మీ ప్రాంతానికి న్యాయం చేయాలి, న్యాయం చేసే దిశగా నా కృషి ఉందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చామని అడిగితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయమనడం కాంగ్రెస్ కు సబబు కాదని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము 420 కాళ్లమని వాళ్లకు వాళ్ళే చెప్పుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందన్నారు. ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయాలని చూస్తే సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలు అక్షరాల 420 ఉన్నాయన్న ఆయన ఆ హామీలను ప్రజలకు చెప్పే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉందన్నారు. పరిపాలన చేత కాకపోతే అనుభవజ్ఞుల సహాయం తీసుకుని ప్రజలకిచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. మేము స్పష్టంగా చెప్పినాం, మీరు ఇచ్చిన హామీలు మొత్తం మీ మేనిఫెస్టో మొత్తం తీసి చదివితే 420 హామీలు ఉన్నాయి. కావాలంటే మీరు ఇంకోటితో చదివించుకోరు. బహుశా ఈ మేనిఫెస్టో ఇచ్చినాడు నేను ఆ రోజు కూడా చెప్పిన, ఇది వీరు చదివి ఉండరు. పిసిసి అధ్యక్షుడు కానీ లేదా ఇక్కడికి వచ్చిన ఏఎస్ ఇన్ఛార్జ్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా చదివి ఉండరు. ఎవరికో ఇచ్చిండ్రు, ఇది ఎవరికో ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయమని ఇస్తే ఇచ్చినట్టుగా ఎవరో సంస్థ తయారు చేసేసి ఇస్తే దాన్ని అట్లే రిలీజ్ చేసినట్టున్నారు. ఇది అమలుకు సాధ్యం కాని మేనిఫెస్టో. మేము అధికారులకు వచ్చేది ఉందా చచ్చేది ఉందా అని చెప్పి అనుకొని ఇచ్చినట్టున్నారు తప్ప ఇది ఆచరణ సాధ్యంగా ఉంది అని చెప్పి ఆ రోజు మేము స్పష్టంగా చెప్పినాం. మేము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది ప్రతిపక్షంగా. మీరు ఇచ్చిన హామీలు 420. అయ్యో కేసీఆర్ పోయిండు, కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది, రైతు బంధు పాపం రైతులు 15 ఒక్కటిసారి వస్తాయని ఆశతోని వేసిన వాళ్ళు బాధపడుతున్నారు. గృహలక్ష్మి, గృహజ్యోతి పాపం అప్పుడు బలైంది. మీ పరిపాలన యొక్క గొప్పతనం ఆస్వాదిస్తూనే ఉన్నారు అప్పుడే. కాబట్టి ఈ పనికి మళ్ళీ ఆలోచనలు బంద్ చేసుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలి. ఏం చేయాలి, ప్రజలకు ఎట్లా చేయాలి తెలియకపోతే తెలుసుకొని ప్రయత్నం చేయండి. అనుభవజ్ఞులు ఎవరిని అడిగి పరిపాలన మొదలు పెట్టండి తప్ప ఏందో దాడి చేస్తాం, ఏందో చేసి తప్పించుకుంటాం అంటే సాధ్యం కాదు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చాకపల్లి గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పాల్గొన్నారు. అనంతరం బెల్లంపల్లి పట్టణంలో కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలలో రెండింటినీ ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజుల్లో అమలు పరిచామని, మిగిలిన వంటి హామీలు అమలు కోసం దరఖాస్తు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నెక్స్ట్ కాసిపేట మండలం ఆత్రం ఇందుబాయ్ శ్రీరామ్ చిత్తుబాయ్ ఆత్రం భువనగిరి నియోజకవర్గం పోచంపల్లి పట్టణంలో 11వ వార్డు ప్రగతి నగర్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల వద్దకే అధికారులు వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తారని తెలియజేశారు. సో ఎట్లాంటి సమస్య లేకుండా ఈ అప్లికేషన్లు తీసుకునే కార్యక్రమం చేస్తూ పారదర్శకంగా ఏ ఇబ్బంది, ఏ కమిషన్, ఏ దళారు లేకుండా ఈ కార్యక్రమం నడుస్తుంది. సో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని చేసుకుందాం. ఇవి జరిగితే దాదాపుగా సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు, అందరికీ, పేదోడు సామాన్యుడికి అన్ని వచ్చినట్టే, అన్ని జరిగినట్టే. ఇవన్నీ వస్తే సంతోషమే కదా. ఇక మనకు అది చేయాల్సిన అవసరం ఉంది. ఇల్లు లేని పరిస్థితి రాష్ట్రంలో ఉండే, అట్లాంటిది అవసరం ఉండొద్దు మన నియోజకవర్గంలో కూడా. సో ముఖ్యంగా అది చేయాల్సిన అవసరం మనందరి మీద బాధ్యత. ఏ మాత్రం నా పార్టీ, ఈయన పార్టీ, నా ఓడు, నా చుట్టం, పక్కన ఇట్లాంటి ముచ్చట్లు లేవు. సో పారదర్శకంగా ఇది నడవాల్సిన అవసరం ఉన్నది. సో ఈ కార్యక్రమంలో ఇంకొక విషయం కూడా చెప్తున్నాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాడు చెప్పినాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కార్యక్రమాలు, ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమంలో మరి మేము అభయహస్తం పథకం కింద 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణను 14వ డివిజన్ వీర్లపల్లి మరియు 46వ డివిజన్ కాకతీయ నగర్లో రామగుండం ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకం అందాలన్నదే కాంగ్రెస్ పార్టీ సంకల్పమని, ఎవరైనా దళారులు లబ్ధిదారులతో పథకాలను అందే విధంగా ప్రలోభాలకు గురి చేసినట్లయితే వెంటనే తనకు గాని, పోలీసు అధికారులకు గాని సమాచారం ఇచ్చినట్లయితే వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గోదావరికని రామగుండం వైపు చూసే విధంగా అత్యధికంగా ఓట్లేసి నన్ను గెలిపించారు. ఆ రోజు మాట ఇచ్చినాం మేము, మీరు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, మీ దగ్గరకే పాలన వస్తుందని చెప్పి. అధికారులు మీ దగ్గరికి వస్తారు, ఇదే మీటింగ్ కాడ చెప్పినా, ఇదే ట్యాంక్ కాడ కూర్చుందాం, కమిషనర్ వస్తారు, ఎంఆర్ఓ వస్తారు, సంబంధిత అధికారులు వస్తారు, మీ సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి. అవునా కదా? అందరు సంతోషంగా ఉన్నారు కదా? బోలెడు పైసలు మిగులుతా ఉన్నాయి. ఇవాళ గవర్నమెంట్ కు కొన్ని కోట్ల రూపాయల ఇవాళ ఖర్చు అవుతా ఉంది. అయినా భరిస్తూ చేస్తా ఉన్నాం. దానికంటే ఇంకొకటి ఆరోగ్యశ్రీ. ఇదే సమస్యలు ఉన్నట్టుగా రేపు 10-15 రోజుల్లో ఎమ్మెల్యే గవర్నమెంట్ ఇచ్చిన బంగ్లాలో నేను కూడా స్వయంగా 8 నుంచి 10 గంటల వరకు రోజు మీ అందరిని కలవడానికి ప్రజా దర్బార్ ఉంటుంది. అక్కడికి మీరు డైరెక్ట్ గా రావచ్చు. ఎవరి అడ్డంకులు లేకుండా, ఎవరు లేకుండా వచ్చి నాకు చెప్పొచ్చు. నీకు సంబంధించిన అధికారులతో. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యుడు బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పలు దరఖాస్తులను స్వీకరించి అట్టడుగు వారికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. దీవించిన 2 రోజులకే 48 గంటల్లోనే మనం ఇచ్చినటువంటి హామీలు 2 నెరవేర్చుకున్నాం. ఆ రెండిటిలో ముఖ్యంగా యావత్ తెలంగాణ అక్క చెల్లెళ్లకు, మా తల్లులందరూ కూడా రాష్ట్రంలో నలుమూలలో ఎక్కడికి పోవాలన్నా ఉచిత రవాణా సౌకర్యం అందించింది మన ప్రభుత్వం. అదే మాదిరిగా గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు పేదలకు కూడా ఉచితంగా వైద్యం అందాలి, కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతో 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిండు. ఇప్పుడు ఎటువంటి జబ్బులకు పెరిగినటువంటి రేట్లకు కూడా 5 లక్షలు సరిపోని చెప్పి 10 లక్షలకు పెంచుతూ మనం ఇవాళ ఆరోగ్యశ్రీ పథకాన్ని గెలిచిన 45 గంటల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకుని మిగతా 5 గ్యారెంటీలను ఏదైతే ఇప్పటిదాకా చెప్పినటువంటి పెద్దల్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఒక పండుగ వాతావరణం. నిజంగా
గ్రామాలకి అవకాశం ఉంది కాబట్టి ఈ 5 గ్యారంటీ స్కీమ్లను ఇంప్లిమెంట్ చేయడం కోసమే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజాపాలన మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఒక్క రోజే కాదు, మీకు రేపు సాయంత్రం వరకు ఉంటుంది. డిస్క్ కూడా పెట్టారు కాబట్టి దాంతో అందరూ అన్ని పథకాలను మీరు ఏదైతే ఎలిజిబుల్ ఉండో వాటిని రాసుకొని ఇక్కడ ఇవ్వాల్సిందిగా, అదే విధంగా ప్రభుత్వ అధికారులు ఇచ్చే దరఖాస్తును కూడా మన రసీదును కూడా మీరు తీసుకోవాలి. ఆ రసీదులో నువ్వు దేనికోసం అప్లై చేసినావు, పెన్షన్ కోసమా? పోచంపల్లి పట్టణంలో భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 9.5 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. అన్ని వర్గాలను హామీల పేరుతో మోసం చేశారని, దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి ఏమైందని, నేడు మా ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. 100కి 100% ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని, కాంగ్రెస్ చెప్పిందే చేస్తుందని, చేసేదే చెప్తుందంటూ ఆయన తెలిపారు. నిన్న కేటీఆర్ గారు ఓ పిచ్చి ప్రేలాపనలు చేశారు. ఎందుకు పిచ్చి ప్రేలాపనలు అంటున్నాం అంటే, ఓ 10 ఏళ్ళు 2 సార్లు అధికారం ఇస్తే ఏ వర్గానికి, ఏ పేదవానికి, ఏ సామాన్యునికి మేలు చేయలేదు. మేనిఫెస్టోలో మొదటిసారి పెట్టిండ్రు, అనేక సమస్యల మీద పెట్టిండ్రు. రెండోసారి మళ్ళా పెట్టిండ్రు. జనరల్ గా మేనిఫెస్టోలో పెట్టినవి కనీసం 70-80% అవి చేయాలి, మొత్తం చేయకుండా. మరి ఆ 70-80% చేసిరంటే మీరు ఏది చేయలే. వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో పేదోనికి ఇల్లు ఇయ్యలే, ఒక్క ఇల్లు ఇయ్యలే, ఏ గ్రామంలో ఇయ్యలే. రైతులకు రుణమాఫీ ఈసారి అయితే మొత్తమే చేయలే. దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే. దళిత ముఖ్యమంత్రి అన్నారు, చేయలే. సరే, అది వదిలిపెడదాం. మరి కొత్త పెన్షన్లు ఇయ్యలే, కొత్త రేషన్ కార్డులు ఇయ్యలే, ఆరోగ్యశ్రీ సరిగ్గా చేయలే, ఉచిత విద్య సరిగ్గా చేయలే. అందరినీ కూడా స్ట్రిక్టెస్ట్ సిన్సియర్ మోస్ట్ ఆఫీసర్లను పాలన మంచిగా ఇస్తూ, ఆయన పోయే కాన్వాయ్ కూడా నాకు ముఖ్యమంత్రి గారు నాకు ఎట్లాంటి ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కూడా వద్దు, ఎవ్వరికి ఇబ్బంది పడవద్దు అని ఆయన చెప్తున్నారు. వీళ్ళేమో 25 కార్లు ఆడ కొనుక్కొని విజయవాడలో దాచిపెట్టుకుంటారు. మా ముఖ్యమంత్రి ఏమో నాకు అసలు ట్రాఫిక్ రెగ్యులేషన్స్ వద్దు, ఇంకా శిస్తులు అందరు సంతోషం కూడా పండుగ వాతావరణంలో ఈరోజు చూస్తున్న ప్రజాపాలన ఏ విధంగా ప్రజలందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఈరోజు మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీఆర్ నేను ఈరోజు ఆయన మాటలను ఖండిస్తా ఉన్నాం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. మొన్న బుద్ధి చెప్పారు, మళ్ళీ పార్లమెంట్లో కూడా మీకు అదే పరిస్థితి దాపరిస్తున్న సందర్భంగా చెప్తా ఉన్నాం. ఓకే. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే భీర్ల ఐలయ్య ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుని 10వ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. హెల్త్ ఆఫీసర్ హైమావతి పలు సమస్యలను విప్ భీర్ల ఐలయ్య దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత అధికారులతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భీర్ల ఐలయ్య తెలిపారు. ఎంసీహెచ్ ఉంది కాబట్టి మన వాళ్ళకి యాక్సెస్ కూడా అక్కడే ఎక్కువ ఉంది. అది నా గుండాలో ప్రాబ్లం ఏంటి అంటే, నాకు ట్రాన్స్పోర్టేషన్ మెడికల్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ 100 వరకు వస్తారు. డిపెండింగ్ మాకు ఇంకా ఆరోగ్యం అనేది ఇలా ఉంది సార్. లేకుండా 12 hours ఉన్నా ఇక్కడ కింది మీ సూపర్వైజర్ కానీ ఇక్కడ సంబంధించిన తాళం వేయించకండి. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ 24 hours ఉండాలి హాస్పిటల్. ఎవరు సూపర్వైజర్ ఉంటారు కదా, నైట్ డ్యూటీ ఉంటుంది. కుకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలో 12వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ను అందజేశారు. అనంతరం జేఎన్టీయూ తరఫున ఇస్రో చైర్మన్ సోమనాథ్ కు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్టా నరసింహారెడ్డి అందజేశారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ 12వ స్నాతకోత్సవం సందర్భంగా డిగ్రీలు అందుకుంటున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు ఏకాగ్రతతో పాటు వారి సంకల్పాన్ని ఎప్పుడూ వదలకూడదంటూ సూచించారు. వివిధ కార్యక్రమాలకు తాము వెళ్తుంటే విద్యార్థుల్లో ఎక్కువ శాతం ఆస్ట్రో సైంటిస్ట్ కావాలని కోరుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. Came to JNTU Hyderabad today to attend its 12th convocation.
This has been one of the largest number of students being awarded degrees and diplomas, almost 80,000 plus all across the university and its affiliated institutions. And it's really a proud moment for me also, because I was given Doctor of Philosophy honoris causa as well from the university. So thanks to the Chancellor and Vice Chancellor and the university administration for that. Nice topic, and we find there are a lot of encouragement, synergy to make the university to handle the new demands. So I'm very happy about that aspect also, and also happy to see the degree recipients and as awardees also. So with this, I believe the connect between JNTU-H, which is already strong with ISRO. There are a lot of students from this university working in space department. So I am very aware of many of them. So I believe with the visit here, with my predecessor also has been coming here regularly. So I also got a possibility, opportunity this time to come here. So thank you so much to the Vice Chancellor as well as all others for this opportunity. ఇక హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల డేటాపై వివిధ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిగ్నా పట్నాయక్ మాట్లాడుతూ దరఖాస్తుదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా ఆపరేటర్లు నమోదు చేయాలన్నారు. దరఖాస్తుదారుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే డేటాతోనే ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతాయి కాబట్టి ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు ఆపరేటర్లు చాలా జాగ్రత్త వహించాలన్నారు. other offices నుంచి కూడా వచ్చారు. సో మై రిక్వెస్ట్ as district collector is that మనకు టైం given by state government is till 16th of January, but all the days in the middle of Sankranti, you are all very much aware. So most of the districts are completing this entire work by 12th January, and that is the target set to us by CS madam also, that each and every one of the districts should finish bulk of the work by 12th. So we MPDs, MRs అందరికీ కూడా చెప్పడం జరిగింది. మెయిన్ టాపిక్ ఆఫ్ ద కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వాస్ ప్రజాపాలన ప్రోగ్రామ్. వార్డ్ మెంబర్స్ ఉన్నారు, టెక్నికలీ ప్రొఫెషనల్ మెంబర్స్ కూడా ఉన్నారు. సో this type of work is not new for anybody actually. Just కొంచెం ఫోకస్ చేయడం, కొంచెం కేర్ తీసుకోవడం, and at the same time efficiency the work చేయడం. So there is so much, the number of applications is a record level actually. 2,34,000 households ఉన్నప్పుడు మన జిల్లాలో last 2 working days before almost 2 lakh plus cross అయింది. It's a very big number. So which means people have a lot of expectations, and they really, they will be watching very closely also, and media will also be watching very closely. I want to give you some caution. Media నుంచి కూడా స్కూలింగ్ ఉంటుంది. ఇప్పుడు మన మాస్టర్ ట్రైనర్ will give you more details regarding the program. ఆ senior officers కూడా ఉంటారు. So ఇక నూతన ములుగు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ శబరీష్ కు పోలీస్ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ శబరీష్ ఘట్టమ్మ దేవతా దర్శనం చేసుకున్నారు. We are the gateway actually to Telangana. మనం ఎంత గట్టిగా నిలబడతామో అంతవరకు తెలంగాణ సేఫ్. క్లియరా? సో వీ షుడ్ బి వెరీ హార్డ్ ఇన్ పుట్టింగ్ అవర్ ఎఫర్ట్స్. మనం ఎంత గట్టిగా ఉంటామో అంత ప్రశాంతంగా ములుగు జిల్లా ఉంటుంది. అది ఇంపాక్ట్ ఎంటైర్ తెలంగాణ కూడా ఉంటుంది. నాగార్జునసాగర్ పట్టణంలోని ఫైలాన్ కాలనీ పోస్ట్ ఆఫీసులో సబ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్న రామకృష్ణ ఖాతాదారుల నగదును మాయం చేశారు. సుమారు 1.5 కోటి పైగా మాయం చేయడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఖాతాదారులకు అనుమానం రాకుండా రామకృష్ణ ఖాతాదారుల ఖాతాల నుంచి నగదు మాయం చేస్తూ వస్తున్నాడు. వారం క్రితం రామకృష్ణ భాగోతం బయటపడింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఖాతాలో ఉన్న నగదును తమకు వెంటనే ఇవ్వాలని బాధితులు ఆందోళన చేపట్టారు. హెడ్ ఆఫీస్ వెళ్ళమంటారు నల్గొండ, మాకు సంబంధం లేదు, హెడ్ ఆఫీస్ వాళ్ళు చూస్తారని చెప్తుండ్రు. రెస్పాన్స్ లేదు దేనికి. అది ఏదో ఒక నిర్ణయం తీసుకొని తొందరగా వచ్చే ఒక్కొక్కరు చనిపోతున్నారు. హార్ట్ అటాక్లు వచ్చి ఒకరు 5 లక్షలు, 10 లక్షలు, ఒకరు 20 లక్షలు అట్లా ఉన్నాయి ఒక్కొక్కరి. వీళ్ళందరూ బాధలతో కొంతమంది అడ్డం పడిపోతుండ్రు. ఒక అతను చనిపోయిండు హార్ట్ అటాక్ వచ్చి 5 lakhs ఇచ్చి ఉన్న అతను ఫిక్స్డ్ డిపాజిట్. మరి వీళ్ళేమో ఏది పట్టించుకోకుండా మాకు సంబంధం లేని పైన ఎంక్వైరీ జరుగుతుంది, అది జరుగుతుంది అంటుర్రు. తొందరగా ఏదో తేల్చుకొని వచ్చి జనాలకి పరిష్కారం చేస్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. ఇంకా అందరం ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని. అది ఇంకా ఇక్కడికి వస్తే అడిగితే ఏముంది, మేము హెడ్ ఆఫీస్కి పోదాం, వెళ్ళండి హెడ్ ఆఫీస్కి వెళ్ళండి అని అంటుండు. ఆయన బట్టి నన్ను పట్టిస్తే బాగుండు.
మాకు డబ్బులు లేకుండా కానీ వాడిని ముక్కలు చేసి రోడ్డు మీద చల్దాం అని మల్లెపల్లి ఇస్తారా అక్కడ కూడా ఏడయ్యారమ్మా డబ్బులు లేదండి. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం పరిధిలో టెక్మాల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా బోయిని యాదయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా ఆనంద్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా కృష్ణ, ఉపాధ్యక్షులుగా సాయిలు, రమేష్ కార్యదర్శిగా ప్రేమ్ కుమార్, కోశాధికారిగా యాదాగౌడ్, సమాచార కార్యదర్శిగా దుర్గయ్య తదితరులు ఎన్నికయ్యారు. పటాన్చెరు నియోజకవర్గం ఈదుల నాగుపల్లిలో 14వ వార్డు కౌన్సిలర్ శంషాబాద్ రాజు మరియు తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాముల్ గౌడ్ ఆధ్వర్యంలో అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలోకి రావడంతో ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ రవీందర్, తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ముక్కర రమేష్, ముక్కరలింగం, మాజీ సర్పంచ్ రాణోజీ కోటేశ్వరరావు, శంషాబాద్ అమర్రాజు, పట్నం లక్ష్మణ్, ముదిరాజ్, బీజేపీ సీనియర్ నాయకులు రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని అభయహస్తం కింద ఈరోజు నాగులపల్లి గ్రామం 14-15 వార్డులలో అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకు నా కుటుంబ ప్రజలకు అందరికీ ఏ ఇబ్బంది లేకుండా 5 గ్యారంటీల పథకాలను మీరు లబ్ధి పొందేలా మీరు ఉన్నది ఉన్నట్టుగా ఫిలప్ చేసి, మీరు చేయకపోయినా మేము ఫిలప్ చేసి మీకు లబ్ధి పొందేలా మేము మీకు మన అభయహస్తం ప్లస్ ప్లాటు ఉన్న వాళ్లకు డబ్బు 5 లక్షలు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ప్లాట్లుంటే అది రైతు కొట్టండి. గృహజ్యోతి పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అది రైతు కొట్టడానికి దానికి సంబంధించిన పత్రాలు దాంట్లో రాసి పెట్టండి. హెచ్పియా ఇంకోటి ఇండియనా ఏదో అది క్లిక్ చేసి పెడితే సరిపోతుంది. ప్లస్ పింఛన్ వస్తున్న వాళ్ళు కాకుండా రాని వాళ్ళు ఉంటే కుటుంబంలో అది రైతు కొట్టండి. లేదంటే వచ్చిన వాళ్ళైతే దాన్ని డాష్ పెట్టండి. దాన్ని మీకు ఇబ్బందిగా అనిపిస్తే దాన్ని వదిలేసి మా దగ్గరికి తీసుకురండి. మేము ఫిలప్ చేసి మీకు సమాచారం తీసుకొని ఫిలప్ చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రజలకిచ్చిన అన్ని హామీలను పూర్తిగా నెరవేర్చుతామన్న మంత్రి కొండా సురేఖ. కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. సాగర్ పరిక్రమలో భాగంగా మత్స్యకారుల కోసం పలు పనులు చేపట్టామన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి సిదిలి అప్పలరాజు. ఆందోళన జోగిపేటలో జరిగిన ప్రజాపాలనలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ. కాంగ్రెస్ హామీలపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.